నమస్తే అండి, గోదావరి వంటలకి స్వాగతం. మా గోదావరి స్పెషల్ పెసరట్టు ఉప్మా అండి. ఆ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు చూసేయండి. ½ కేజీ పెసలండి ఇవి. నైట్ మొత్తం నానబెట్టి కడిగి పెట్టాను. ఇందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి, ఎండుమిరపకాయ, లవంగాలు, ఒక 4 లవంగాలు, సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో పెసలు వేసేసుకోవాలి. సరిపడే ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అస్సలు వాటర్ వేయకూడదు. ఈ పెసల్లో ఉన్న తేమతోటే ఒదిగొచ్చేస్తుంది పిండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ ఉప్మా రవ్వ వేసుకొని దోరగా వేయించుకోవాలి. రవ్వ దోరగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాం. మనం ఉప్మా ప్రిపేర్ చేసేద్దాం. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇందులో వనస్పతి అంటారు కదా, ఇది హోటల్స్లో మీకు ఉప్మాలో ఇదే వేస్తారు. ఇది కూడా వేసేసుకోవాలి, ఒక స్పూన్. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు ఇందులో పోపు వేసేసుకుందాం. పోపుకి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీడిపప్పు. కొందరు జీలకర్ర వేస్తారు కానీ నేను వేయనండి, నాకు ఆ టేస్ట్ నచ్చదు పెసరట్టు ఉప్మా. పోపు కొంచెం వేగింది కదా. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం, కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో గ్లాస్ ఉప్మా రవ్వ తీసుకున్నాం కదా, 3 గ్లాసుల వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసి మరగనివ్వాలి. చూడండి, నీళ్ళు మరుగుతున్నాయి కదా. ఇప్పుడు ఇందులో మనం ఉప్మా రవ్వని వేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేస్తూ వేయాలండి, లేదంటే ఒకేసారి వేసారంటే ఉండి కట్టేస్తుంది. కొంచెం కొంచెం వేస్తూ మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టి ఉడకనిద్దాం. ఉడికిపోయినట్టు కనిపిస్తుందండి. ఓపెన్ చేసి చూద్దాం. ఉప్మా రెడీ అయిపోయింది. ఇలా జారుగా ఉండాలండి పెసరట్టు ఉప్మాకి ఎప్పుడన్నా సరే. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టాలి. ఇప్పుడు పెసరట్టు వేసేసుకుందామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేయాలి. పల్చగా వేస్తే క్రిస్పీగా వస్తుందండి అట్టు. ఈ ఎడ్జెస్ని కొంచెం సాఫ్ట్ చేయండి. ఇప్పుడు దీనిపైన ఉల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం జీలకర్ర ఇలా ఒకసారి ప్రెస్ చేస్తే ఈ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ అట్టుకి స్టిక్ అవుతాయి అన్నమాట. ఇలా ఒకసారి కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎడ్జెస్లో. ఇప్పుడు పెసరట్టుని నెయ్యి వేసి కాల్చుకోవాలి. అప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది. ఎడ్జెస్లో అట్టు రోస్ట్ అయినట్టు కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం టర్న్ చేసేసుకుందాం. అట్టు వేగిపోయిందండి. ఇప్పుడు దీనిపైన ఉప్మా వేసేసుకోవాలి. పెసరట్టు ఉప్మా విత్ అల్లం చట్నీ మంచి కాంబినేషన్ అండి. అల్లం చట్నీతో ఈ పెసరట్టు ఉప్మా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.